తెలంగాణ సీఎం రేవంత్ ఇంటి ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటి ముట్టడికి పీడీఎస్యూ నేతలు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పలువురు పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించినటువంటి పీడీఎస్యూ నాయకులను, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రతినిధి శిల్పం అంతా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విద్యార్థుల డిమాండ్స్ ఏంటి? పీడీఎస్యూ ఏం డిమాండ్ చేస్తోంది? పరిస్థితి ఏంటి అక్కడ? రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు పీడీఎస్యూ నాయకులు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి నలువైపులా కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకొని ఈ రోజు 8 గంటల ప్రాంతంలో ఇటు పీడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు 50 మంది వరకు తరలివచ్చి ముట్టడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలంటూ కూడా, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి డొనేషన్స్ వీటినన్నిటిపైన దృష్టి పెట్టాలి. ఇంకోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్స్ పెట్టి దీంతో ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చి ఒక్కసారిగా ముట్టడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట అయింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పటికీ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది.